మన రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా ఉన్నత విద్య కోసం బయట రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన చెంది మన రాష్ట్రంలో యూనివర్సిటీలను తెప్పించే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఉన్న స్పందన హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ చైర్మన్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోకేష్ లాంటి నాయకుడు కావాలన్నారు. ఒకప్పుడు పలానా వాళ్ళ అబ్బాయిని నారా లోకేష్ అనేవారు, కానీ ఇప్పుడు నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగారని అన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్న లోకేష్తో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇద్దరు ఒకేసారి శాసనమండలిలో ఉన్నామన్నారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాబీ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. లోకేష్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించి సరైన నిర్వచనం చెప్పారని అభినందించారు. 200 మంది మెగా రక్తదాన శిబిరం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు వస్త్రాలు అన్నదాన కార్యక్రమం, 159 మందికి కృత్రిమ అవయవాలు నిర్వహించిన బాబీ రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారన్నారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు దాదాపు 500 మందికి వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు మీరు నా రోజున మీకు ప్రజలందరూ కూడా మీ నాన్నగారిని బట్టి, రాజశేఖర్ గారిని బట్టి, అయ్యో పాపం తండ్రి సార్ బిడ్డ అది ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం, ఒకసారి అవకాశం అండి, ఒకసారి అవకాశం అంటే ప్రజలందరూ సానుభూతి ఇచ్చారు. కాదు ఆ రోజు సానుభూతితో ఉండేశారు, సానుభూతితో అవకాశం ఇచ్చారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? పరిమాణం చేయలేదు, మీకోసం పనిచేస్తున్నారు, మీకోసం పనిచేస్తున్న తప్ప ప్రజల కోసం పనిచేయలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి. ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల కేటీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, కేటీఆర్ చాలా గొప్పడు అని చెప్పేవారు. కానీ పరిశ్రమలు తెచ్చింది కానీ, ఐటీ కంపెనీలు తెచ్చింది కానీ కేటీఆర్ కన్నా లోకేష్ గారు ఎక్కువ తెచ్చారు, కేటీఆర్ తక్కువ తెచ్చాడు ఆ రోజున. కానీ ఆయన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. లోకేష్ గారు వాక్చాతుర్యం తక్కువగా ఉండి అందరినీ ఆకట్టుకోలేని పరిస్థితి, పని చేసినా కనపడిన పరిస్థితి. కానీ ఈ రోజు మైక్ పట్టుకున్నారంటే అవతల శత్రువుల గుండెల్లో దవడలు వాడించే విధంగా మాట్లాడుతున్నటువంటి పాదయాత్రలో ఆయన పరిణితి చెంది ఈ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద అవగాహన కల్పించుకుని, ఏ సమస్య ఎక్కడ ఉంది, ఎవరికి ఏం కావాలని అవగాహనతోటి పాదయాత్ర చేసేది. కాబట్టి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ స్థాయికి రాగలిగాడు. రాబోయే కాలంలో మంచి ఉన్నత స్థాయికి వస్తాడు, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయన మంత్రి తీసుకుంటున్నాం. కారణం చెట్టు ప్రభాకర్ బాబీ గారు వారంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు కారణాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటే నాకు అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి రాజకీయాల్లో ఒక వ్యక్తి ఉన్నారు, జ్యోతుల నవీన్. జ్యోతుల నవీన్ రెండవసారి పార్లమెంటు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారిని కూడా కలవ
చేస్తున్నాను కంటిన్యూగా. కరోనా టైంలో ఒక